हरे राम कृष्ण Baba
राजा रामचंद्र भगवान की, पवन सूत वीर हनुमान की, माऊली ज्ञानेश्वर महाराज की, जगद्गुरु तुकाराम महाराज की, संत गाडगे महाराज की, सद्गुरु भीमदास महाराज की। उपयोनिया पडते येऊ, उपयोनिया पडते येऊ, काला खाऊ दही भात, वैकुंठी तो ऐसे नाही, कवळ काही काल्याची, एकमेका देऊ मुखी सुखी घालू उंबरी, वैकुंठी तो ऐसे नाही, कवळ काही काल्याची, तुका म्हणे वाळवंट, तुका म्हणे वाळवंट बरवे नीट उत्तम, वैकुंठी तो ऐसे नाही, कवळ काही काल्याचे, पांडुरंगा करू प्रथमा नमना। उदरे करना गंगा जिया,
కరెంటు బంద్ చేసారు ఆ కారుకు జర బతిమలాడి ఇడమని చెప్పు కరెంటు బంద్ చేసిరారు ఎవరు కలెక్టర్ వచ్చి అయితే ఏమో ఎక్కువసేపు ఉండదు ఫోన్ తక్కువ పెట్టుకుంటాము ఒక గంటన్నర అయితే గంట సేపు అయితే అయిపోతాం అనేది అడుగు కొద్దిగా కారు ఎంత బాగా రాఘవం రామచంద్రం చ రావణారిం రమాపతిం రాజీవలోచనం రామం తం వందే రఘునందనం మనోజయం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజవానరాయుధముఖ్యం శ్రీరామదూతం శరణం ప్రపద్యం మహాయోగపీడే తడే భీమరత్యాం వరం పుండరీకాయ ధాతుమునందే సమాకృతిష్టందమానందకందం పరబ్రహ్మలింగం భజే పాండురంగం అలంకాపురీ రమ్య సింహాసనస్థం పదాంబుజ తేజా సుదిక్ప్రదేశామింద్రాదిదేవో సదా శ్రీయమానం సమాధిస్తమూర్తి భజే జ్ఞానదేవం నమో సద్గురు తుకయా జ్ఞానదీపం నమో సద్గురు సచిదానంద రూప నమో సద్గురు భక్త కళ్యాణమూర్తి నమో సద్గురు భాస్కరా పూర్ణకీర్తి सेवे लागी सेवक झालो तुमच्या लागलो निज चरणा आहो स्वामी तुकया देवा यावरी न करावा आहेर पुढती पुढती नमन घालून आलो टांगण आलो टांगण घालून आलो टांगण घालून आलो घालून पुढते पुढते नमन घालून आलो टांगण उपजोनिया पुढते येऊ काला खाऊ दही भात वैकुंठितो ऐसे नाही कवळ काही काल्याचे ప్రస్తుతం కీర్తన సేవ కొరకు తీసుకువడినటువంటి అభంగము మహాన్ భగవద్భక్తుడు దేవమాన్య సంతమాన్య జగద్మాన్య అయినటువంటి జగద్గురు తుకారాం మహారాజ్ గారి కాలా ప్రసంగములో గల ఉన్నటువంటి 4 చరణాల అభంగం కీర్తన సేవ కొరకై తీసుకోబడ్డదున్నది. విడాల 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 కుండలి पंढरीनाथ भगवान की माऊली ज्ञानेश्वर महाराज जगद्गुरु तुकाराम गाडगे महाराज की सद्गुरु भीमदास महाराज की जय श्री राम जय श्री राम. పరమాత్మ యొక్క సేవ కొరకు కాలా ప్రసంగంలో ఉన్నటువంటి 4 చరణాల అభంగం మహాన్ భగవద్భక్తుడు జగద్మాన్య అయినటువంటి జగద్గురు తుకారాం మహారాజ్ గారి 4 చరణాల అభంగం కీర్తన సేవ కొరకై తీసుకోబడుతున్నది. అఖండ హరినామ సప్తాహ కార్యక్రమం
పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రం భద్రాద్రిలో రాముని సన్నిధులు రాముని చరణాల వద్ద ఈ యొక్క సప్తాహ కార్యక్రమం జరుగుతుంది అనగా దానికి కారణం పరమాత్మ యొక్క సంకల్పం, సద్గురు భీమదాస్ బాబా గారి ఆశీర్వాదం, గురువారి అంబదాస్ మహారాజ్ గారి యొక్క ప్రేరణ, మీ అందరి యొక్క సహకారం. విడాల 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 ఏదైనా ఒక కార్యం కావాలంటే దానికి ఆ కార్యం కావడానికి అనేక జనుల సాయం కావాలి, అప్పుడు అది కార్యం అవుతుంది. ఒకరితో ఏ కార్యం కాదు, ఒకరితో ఏది ఒక వస్తువు తయారు కాదు. ఏది కూడా కానీ ఈ మైకు తయారు కావాలంటే ఒక్క వ్యక్తి తయారు చేయలేదు. దీనికి ఇందులో ఉన్నటువంటి కింద ఉన్నటువంటి దండ వేరైనా తయారు చేశాడు, ఆ ఇనుము ఇంకొకైనా తయారు చేశాడు, ఆ ఇనుముకు విధంగా సడాకిగా ఇంకొకైనా తయారు చేశాడు, దాని తర్వాత వైరు ఇంకొకైనా తయారు చేశాడు. అన్నీ ఉన్న తర్వాత ఇది మనం కొంత ఆవాజులో మాట్లాడితే ఎక్కువ ఆవాజు ఇవ్వడానికి ఇంకొకటి వస్తున్నది అక్కడ, అది కూడా ఇంకొకటి తయారు చేశారు. అన్ని కలిసినప్పుడు ఇది మైక్ అవుతుంది. అట్లా అందరి యొక్క సాయం, దేవుని కృప, సంతమాత్మల ఆశీర్వాదం, మీ అందరి యొక్క సహకారమైన సప్త అవుతుంది. విడాల 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 అందరి ఆ పరమాత్మని కృప లేకుండా ఏమవుతుంది, సంతమాత్మల ఆశీర్వాదం అనే బలం లేకుండా ఏమవుతుంది అనగా ఆ కార్యము నెరవేరుతుంది, ఆ కార్యక్రమం ముంగడికి పోదు అనే విధంగా అలాంటి ఒక కార్యక్రమం అఖండైన మా సప్తాహ కార్యక్రమం ఆ యొక్క కార్తీక మాస పర్వకాల నిమిత్తంగా ఆ పరమాత్మ రాముని యొక్క సన్నిధులు భద్రాచల పుణ్యక్షేత్రంలో నిర్వహించడం జరిగినది. కార్య ప్రారంభానికి జగత్పాలకుడు బ్రహ్మాండ నాయకుడు ఆ లోకాభిరాముడు ఆ పరమాత్మని పాదాలకు దండ నమస్కారం చేసి సకల సంతమాత్మల పాదాలపైన సాష్టాంగ వందనం చేసి మరి విధంగా ఇక్కడ ఉన్నటువంటి భక్తులకందరూ కూడా కళాకారులు, మృదంగాచార్యులు, గాయనాచార్యులు, విశేషంగా మన ఈ యొక్క గురు స్థానంలో ఉన్నటువంటి రాజేంద్ర మహారాజ్ గారి పాదాలకు అందరికీ కూడా వందనం చేసి ఏదైతే కాల యొక్క కీర్తన నా వంతుకు వచ్చినాదో అనగా అంబదాస్ మహారాజ్ గారి యొక్క ఆజ్ఞ ప్రకారంగా కాల యొక్క కీర్తన నా వంతుకు వచ్చినది. మరి విధంగా ఆ యొక్క మహారాజ్ గారికి ఇక్కడ రావడం సాధ్యం కాలేదు, ఆరోగ్యం కొద్దిగా ఇది ఉన్నందుక ఇక్కడ రాలేకపోయారు. మహారాజ్ గారి యొక్క స్థానంలో నేను కాల యొక్క కీర్తన నా వంతుకు వచ్చినది. పరమాత్మనుమతి ఇచ్చిన ప్రకారంగా గంట సేపు, గంటన్నర సేపు, ఇక ఇంకా చెప్పాలంటే రాత్రి 9 గంటలకి మనకు ట్రైన్ ఉన్నది. అంటే 9 గంటల దాకా మనకు ఇక్కడ రెస్ట్ ఉండబడతాయి. ఎన్ని గంటలు చేసినా కానీ ఇప్పుడు ఏం ఇబ్బంది ఏమీ లేదు. విడాల 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 అంటే చెప్పే విషయం మనకు ఆత్రం లేదు, కానీ ఇంకా కొంతమందికి ఆత్రం ఉండని విషయం ఎక్కువ సమయం తీసుకోను. అందరికీ పేరు పేరున జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఎందుకంటున్నా ఇట్లా అంటే అందరికీ జై శ్రీరామ్ అంటే రాముని ఆశీర్వాదం అందరికీ కలగాలి. రాముని ఆశీర్వాదం కలిగినాక ఏమవుతుంది, అన్ని సౌకర్యాలు అవుతాయి, అశుభం శుభమవుతుంది. పరమాత్మని యొక్క కృప అయిందంటే అశుభం శుభమవుతుంది, నిష్ఫలం ఫలించుతుంది. ఆ పరమాత్మని కృప వల్ల ఏది సాధ్యం కానిది సాధ్యం అవుతుంది. విడాల 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 7 రోజులు ఇక్కడ ఈ యొక్క సప్తాహ కార్యక్రమం నిర్వహించడం జరిగినది. ఆ యొక్క సప్తాహ కార్యక్రమంలో అనేక మంది సహకారం ఉన్నది. కాబట్టి ఈ యొక్క భక్తులందరూ కూడా ఎవరి పేరు చెప్పినా కానీ నేను తక్కువ పడతా, ఎందుకొరకంటే మరుపు అయిపోతుంది. మా సమాజం నేను ఇక్కడ మన యొక్క దేవస్థానం యొక్క ఏదైతే యజమాన్యం ఉన్నదో ఇక్కడికి వచ్చి నేను నెల రోజుల ముందు వచ్చి ఆ విధంగా వారి అనుమతి కోరాను. అనుమతి కోరినప్పుడు వారు అడిగారు కదా పెద్దలు, మహారాజ్ మీరు తాత ఎంతమంది వస్తారు మీరు అంటే, ఎంతమంది వస్తారు? మేము 3 వస్తుంటాం. బాలాజీ పటేల్, మోహన్ రెడ్డి పటేల్, నేను 3 వచ్చాను. ఎంతమంది చేద్దాం? 16 మంది. మా లెక్కకుండ్రి 16 మంది ఉంటే మేము డబల్ చెప్పినాం, 30 మంది వస్తామని చెప్పినాం. 30 మంది రాకుండా ఏమవుతుంది అనుకున్నా, కానీ 30 మంది అంటే 250 మంది వచ్చారు. విడాల 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 కార్యక్రమం ఎన్ని రోజులు చేస్తారు? వారం రోజులు చేస్తాం. ఎంతమంది వస్తారు అంటే, ఎంతమంది వస్తామప్ప? మన లెక్కల మొత్తం పక్కా చెట్టోళ్ళు 16 మంది ఉన్నారు. 16 మంది లెక్క పెట్టుకొని డబల్ చెప్పినాం, 30 మంది వస్తారని చెప్పినాం. 30 మంది అంటే ఈరోజు సంఖ్య 250 దాటింది. విడాల 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 అంత పరమాత్మ రామచంద్ర ప్రభు ఎవరికి పంపాడు. పోండి
భద్రాచలంలో సప్త నరసింహ ఎందుకు వట్టిగా పత్తి ఏరుకుంటా తోవరికి మందు కట్టుకుంటా వట్టిగా పోండి భద్రాచలం సప్త నరసింహ పోండి అని ఎవరికి పంపిండు పరమాత్మ రామచంద్రుడు. అందుకని ఇంతమంది వచ్చారు. విఠాల విఠాల విఠాల. ఇక్కడ ఏదైతే దేవస్థానం యాజమాన్యం ఉన్నదో యాజమాన్యంలో ఉన్నటువంటి 2-3 మనకు పరిచయం ఉన్నారు. అమ్మ ఈవో గారు పేరు రమాదేవి అమ్మగారి యొక్క హృదయం చాలా నిర్మలంగా ఉంది. గంగ నీటి వలి అమ్మ యొక్క హృదయం ఉన్నాయి. ఎక్కువ ఎవరు వర్ణించడం అవసరం లేదు. కానీ ఆమె అన్నది కదా, మీ యొక్క భజన మాకు వారం రోజులు కాదు 15 రోజులు చేస్తే బాగుండే అన్నమాట. మొన్న పోయి కలుస్తుంది అన్నది కదా, ఓ మహారాజు వారు మీ భజన అయిపోయినా లేదు వారం రోజులు అన్నారు కదా, లేదు 15 రోజులు చేసినా కానీ మాకు సంతోషం ఉన్నది, 15 రోజులు చేయండి. విడాలా విడాలా. ఆ ప్రకారంగా అందరు ఇక్కడ శివదారు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మహారాజు మండలి స్వాములందరూ కూడా చాలా నిశ్చలమైనటువంటి మనసు వాళ్ళు ఉన్నారు. మాకు రాంగ్ అనే విధంగా మేము 500 కిలోమీటర్ల దూరం నుంచి సంగారెడ్డి డిస్ట్రిక్ట్ నుంచి వచ్చినాం. కానీ ఇక్కడ మనకు ఈ రాముని పాదాల వద్ద బజరంగబలి సన్నిధంలో ఈ యొక్క సప్తాహ కార్యక్రమం స్థలం ఇచ్చారంటే వాళ్ళ హృదయం విశాలం ఉన్నటువంటి హృదయం, చాలా ఉదారవంతమైనటువంటి హృదయం. కాబట్టి వాళ్ళు మాత్రం ఇక్కడ స్థలం ఇచ్చినందుకు ఈ కార్యక్రమం విజయవంతంగా ఈ విధంగా కొనసాగుతున్నది. ఈ రోజుతో ఈ కాలకీర్తనతో కార్యక్రమం సమాప్తం అవుతుంది. విఠాల 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 బోలా పుండలి. రాజా రామచంద్ర భగవానకి పవన దూత హనుమానకి. చూడండి, పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో ఈ విధంగా పరమాత్మ యొక్క పుణ్యక్షేత్రంలో భగవంతుని యొక్క సన్నిధిలో ఈ కార్యక్రమం జరుగుతూ ఉన్నది. మనం ఇక్కడ భగవత్నామ చింతన చేసుకుంటూ ఆనందపడ్డాం. అలాంటి ఒక కార్యక్రమం చివరి రోజు అనగా కాల అనగా కాలాకీర్తనతో కార్యక్రమం ముగింపు అవుతుంది. కాలాకీర్తనతో కార్యక్రమం ముగింపు అవుతుంది. కానీ ఇట్లుంది కదా, కాల అంటే ఏంటిది ఇది మనకు అర్థం కాదు. కాలాన్ని అర్థం కావడానికి ప్యాలాలు పెరుగు ఒకట కలుపుతారు, దానికి కాలా ప్రసాదం అంటారు. ఏమంటారు? కాల అంటారు. కాల అంటే ప్యాలాలు ఒక చోట ఉన్నాయి, పెరుగు ఒక చోట ఉన్నది, ఏమంటారు? కాల అన్నారు. ప్యాలాలు పెరుగు, ప్యాలాలు పెరుగు, ఇది పెరుగు, ఇది ప్యాలాలు, పెరుగు ప్యాలాలు. విడివిడి ఉంటే పెరుగు ప్యాలాలు, రెండు ఒక్కత కలిపితే పెరుగు లేదు ప్యాలాలు ఏమైనాయి? కాల అయింది. కాల విడాల 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 విడ. అట్లా అదే ప్రకారంగా దేవుడు వేరు జీవుడు వేరు అంటే జీవుడు వేరు దేవుడు వేరు. జీవుడు దేవునికి విడి ఉంటే జన్మ మరణాలు ఎత్తబడతాది, అనేక దుఃఖాలు అనుభవించబడతారు అని జీవుడు దేవుళ్ళ పడి ఐక్యమైందంటే జన్మనా హిర్యానిక తుకామణే మాది భాక. జన్మ జన్మనా హిర్యానిక తుకామణి మాజీ భాక. ఇక్కడ మైక్ నడవడం లేదు. మైక్ నడవకున్నా మనకి ఇబ్బంది ఏమవుతుంది అనగా, నా గొంతు చిన్నగా ఉన్నది, మీ చెవుల దాకా రాదు. నా గొంతు వినడానికి చిన్నగా ఉన్నప్పుడు మీ చెవులు మాత్రం వినుకునే శక్తి ఎక్కువ పెంచుకోండి. మీరు మీ చెవుల ద్వారా వినుకునే శక్తి పెంచుకుంటే మీరు వినగలుగుతారు. విడాల విడాల విడాల. ఎట్లుందండి సెట్టింగ్ అంటారు, దాన్ని సెట్టింగ్. సంసారం ఎట్లుంటే అట్లా చేయాలి, దానికి సెట్టింగ్ అంటారు. బండి కండిషన్ బరాబర్ లైట్ రాకొచ్చింది అంటే ఈయన ఉండాలా, బరాబర్ పోవాలి, కానీ మెల్లగా పోవాలి.
మెల్లగా పోవాలి. కరెంట్ లేదంటే మనం ఇబ్బంది పడకూడదు, మైక్ నడవకొచ్చినా ఇబ్బంది పడకూడదు. ఎట్టుంటే అట్లా సెట్టింగ్ చేయాలి. ఆయనకే మనిషి అంటారు, ఆయనకే మానవత్వం అంటారు. విడాల 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 విడాల. ఆకలి అయింది కదా, ఆకలి అయినప్పుడు ఏం చేస్తారు? ఎట్లుంటే అట్లా తింటారా, లేకుంటే నాకు పోలేలు కావాలంటారా? ఎట్లుంటే అట్లా తింటారా? లేదా ఆకలి కావాలి. మీకు ఆకలి అయితే ఎట్లుంటే అట్లా తింటారు. లేకుంటే మైకు లేకపో అయినకపోతే ఇట్లా కాదు, మైకుండని లేకపోని మనకు ఇనే ఆకలి ఉంటే ఎట్లున్న మనం ఇలగలుగుతాము. విడాల విడాల విడాల. విషయం ఏమిటంటే కాల ఏమిటికి అంటారంటే పెరుగులో ప్యాలాలు కలుపుతారు, వాటికి కాల అని పేరు పలుకుతారు. ఈ విధంగా కాల అని ఎందుకు అంటామంటే రెండు వస్తువులు ఒకత కలుస్తాయి, పెరుగులో ప్యాలాలు కలుచుతాయి, అప్పుడు కాల అనే దానికి పేరు వచ్చినది. చెప్పే విషయం ఉంటుంది కదా, ప్యాలాలు పెరుగులో కలిసినట్టుగా జీవుడు దేవునిలో కలవాలి. దాని అంతరార్థం. దానికి ఏమంటారు అంటే జిరాక్స్. ఒరిజినల్ వేరు, జిరాక్స్ వేరు. జిరాక్స్ ఏం జిరాక్స్? ప్యాలాలు పెరుగులో కలుస్తున్నాయి, ఇది జిరాక్స్. జీవుడు దేవునిలో గలవడం ఇది ఒరిజినల్. విడాల విడాల విడాల. జిరాక్స్ ద్వారా ఒరిజినల్ తెలుసుకోవాలి. జిరాక్స్ ద్వారా ఒరిజినల్ గుర్తించడానికి జిరాక్స్. మా భూమి పట్టబాసుకు ఇంతున్నది, అట్లా భారతదేశం యొక్క పటం ఇంతున్నది అంటే భారతదేశం యొక్క పటం ఒక కాగితం పైన కనిపిస్తుంది అంటే భారతదేశం ఇంతున్నది ఏం జానేడు. భారతదేశం ఎంత ఉన్నదో దానికి గమనించుకోవాలి. ఎట్లెట్లున్నది, ఎక్కడెక్కడ కొనసాగింది, ఎక్కడ ఎన్ని మూలలు ఉన్నది, ఎక్కడెక్కడ పొడవు పెరిగినది, ఇవన్నీ కూడా భారతదేశ పటంలో ఎట్లా చూస్తామో అట్లా కాల అనే ఒక ప్రసంగం కూడా పెరుగులో ప్యాలాలు కలిపినప్పుడు ఆ పెరుగులో ప్యాలాలు కలుస్తున్నాయి, అప్పుడు కాల అని పేరు వచ్చినది. పెరుగులో ప్యాలాలు అనేకం ఉన్నాయి, పెరుగు ఒకటి ఉన్నది. ప్యాలాలు అనేకం ఎత్తులు ఉన్నాయి. అట్లా ఇవన్నీ ప్యాలాలే కూర్చున్నాయి, ప్యాలాలే నిలబడ్డాయి, ప్యాలాలే ఇక్కడ నా పక్కకున్నాయి ప్యాలాలే. ఇది ఒక దండ పట్టుకొని నిలబడి ఒక ప్యాలాలే. అక్కడ కొంతమంది ఇట్లా తిరుగుతున్నారు, అంత ప్యాలాలే. కానీ ఆ పెరుగు ఆడున్నది. ఆడున్న పెరుగు లోపల ఉన్న పెరుగు ఈ పెరుగులో కలవడానికి తిరగబట్టి ఇట్లా ఆ పెరుగులో కలవడానికి విడాల విడాల. తిరగడం, మొక్కడం, దీక్ష తీసుకోవడం, అన్ని చేయడం, పూజలు పునస్కారాలు, భజన చేయడం ఇవన్నీ ఎందుకు? ఆ పెరుగులో కలవడానికి. ఏ పెరుగులో? ఈ బుడ్డిల పెరుగు కాదు, గా పెరుగులో కలవటానికి విడాల విడాల విడాల. దీని అంతరార్థం వేరు. అంతరార్థం అంటే ఏమిటంటే అంతరార్థం పెరుగులో ప్యాలాలు కలిసినట్టుగా దాని అంతరార్థం ఏది అంటే జీవుడు దేవునిలో కూడా కలవడం దాని అంతరార్థం. అంతరార్థం తెలియకుంటే ఏమవుతుంది? ప్యాలాలు పెరుగులో కలిపారు, ఇంత ముద్ద పెట్టిరు మాకు అంటాం అని. ప్రతి ఒక్క కార్యంలో అంతరార్థం ఉంటుంది. ప్రతి విషయములో అంతరార్థమాయే. తెలుగులో ఒక పాట రాశాను నేను. ప్రతి విషయములో అంతరార్థమాయే, ప్రతి విషయములో అంతరార్థమాయే, అది తెలియకుండే అంత వ్యర్థమాయే, అది తెలియకుండే అంత వ్యర్థమాయే. గుళ్ళు గోపురాలు ఎంతో అందమాయే, గుళ్ళు గోపురాలు ఎంతో అందమాయే, గుణము కొంతయు రాకపాయే, గుణము కొంతయు రాకపాయే. ప్రతి విషయంలో అంతరార్థమాయే, అది తెలియకుండే అంత వ్యర్థమాయే. పూజలు ప్రార్థనలు పెరిగిపాయే, పూజలు ప్రార్థనలు పెరిగిపాయే, పరోపకార భావమే లేకపాయే, పరోపకార భావమే లేకపాయే. అది ప్రతి విషయములు అంతరార్థమాయే, అది తెలియకుండే అంత వ్యర్థమాయే. విడాల విడాల విడాల. ప్యాలాలు పెరుగులో కలుస్తున్నాయి. దాని అంతరార్థం ఏంది? పెరుగు అంటే రాముడు, ప్యాలాలంటే జీవులు. మనం కొన్ని ప్యాలాలు ఇడికి వచ్చినాయి, కొన్ని ప్యాలాలు ఇంటికాడ పత్తి ఏరుతున్నాయి, కొన్ని ప్యాలాలు గుడిగా రాముని దగ్గరికి వచ్చినాయి, కొన్ని ప్యాలాలు అక్కడ మందు కొడుతున్నాయి, ఎక్కడ తిరగబట్టినాయి ఏమో ప్యాలాలు. ఆ ప్యాలాలని తొడం ప్యాలాలు వచ్చినాయి. ఇంకా ప్యాలాలు బాగా నచ్చినాయి, అట్లేం లేదు. మలాస ప్యాలాలు వచ్చినాయి. అని వచ్చిన ప్యాలాలని ఆ పెరుగులో కలవాలి. ఇప్పుడు కలుతుడు కాకుండే జన్మంలో ఎప్పుడన్నా కానీ కలవాలంటే దేవునిలో ఐక్యం కావాలి. ఈ జన్మతోని సాధ్యం కాకుండా ఎన్ని జన్మాలలో ఎత్తు ఈ జీవుడు దేవుళ్ళు కూడా కలిసినప్పుడే కాల అంటారు. కాల యొక్క అర్థం చూసినా తుకారాం మహారాజ్ అంట కదా, తుకారాం మహారాజ్ చెప్పే అటువంటి కాల ఏది? హరినామాత, కాల,
మారదంటే కదా నేను ఆ యొక్క కాల ఏదైతే ప్యాలాలు పెరుగులో కలపడం ఒక రకంగా కాల, ఆ విధంగా కాలా ఖావు దైబాత, కాలా ఖావు దైబాత మరంటే కదా దైబాత అంటే పెరుగు ప్యాలాలు కలిపినటువంటి కాల ఒక రకంగా. రెండో కాల జీవుడు దేవుళ్ళు కూడా ఐక్యం కావడం, ఇది ఆధ్యాత్మిక కాల. భక్తి కాల అది ఆ పరమాత్మని యొక్క నామములో కూడా నిమగ్నమై ఆ నామములో కూడా పరమాత్మని అనుభూతిని పొందడం. హరినామాత ఖిచడి కాలా ఏ కాలా ఖిచడి కాలా ఏ ప్రేమే మోహి అదనే హరి మాతా దిసరే కావా హరినామాత ఖిచడి కాల, హరినామాత ఖిచడి కాల ప్రేమే మోహిలా సాధని. మూడో రకం కాల ఇది అనగా హరినామంది ఒక కాల ప్రసాదం అంటారు. ప్రసాదం అర్థమేంది? ప్రసాదం అంటే దేనివల్ల మన మనసు ప్రసన్నత అవుతుందో దానికి ప్రసాదం అంటారు. విడాల విడాల కడుపు ప్రసన్నం కావడం ఇంత బువ్వ తింటే కడుపు ప్రసన్నం అయిపోతుంది, తృప్తి అయిపోతుంది. కానీ మనసు సమాధానం కాదు. మనసు దేంతో సమాధానం అవుతుందో దానికే ప్రసాదం అంటారు. అది ఏది సాధ్యం అనగా పరమాత్మని నామచింతనంతో మనసు సమాధానం అవుతుంది అని ఆ యొక్క కాలా ప్రసాదం అండి అనగా కాలా ప్రసాదం అండి భగవత్ నామస్మరణ చేసుకుంటూ భగవత్ అనుభూతిని పొందడం, పరమాత్మని యొక్క అనుభూతిని పొందడం, దానికే హరినామాత ఖిచడి కాల. ఈ విధంగా అంట హరినామాత ఖిచడి కాల ప్రేమేమో ఇలా సాధని. ఆ యొక్క కాల పరమాత్మ యొక్క ఆనందం పొందడం, ఆ ఆనందం కంటే పెద్ద ఆనందం మళ్ళొకటి లేదు. అలాంటి ఒక భగవత్ భక్తి యొక్క ఆనందాన్ని పరమాత్మను ఆశించి అవతారాలు ధరించినాడు. రామావతారం ఎత్తాడు. విఠాల 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 ఆనందం అనేది ఎట్లున్నది అనగా ఆ పరమాత్మనికి ఆ భక్తులలో పడ భగవద్ గుణగానం చేసేటువంటి భక్తుల్లో పడ భగవంతుడు నివసిస్తాడంట. ఒక భగవద్గీతలో కూడా ఉన్నటువంటి భగవద్గీత పైన ఉన్నటువంటి ఏదైతే అర్థం ఉన్నదో జ్ఞానేశ్వర మహారాజు మరాఠీలో కూడా జ్ఞానేశ్వరి అనే గ్రంథం రచించినాడు. ఆ గ్రంథంలో ఏం చెప్పబడదు అనగా ఆ పరమాత్ముడు ఎక్కడుంటాడు, ఆ భగవంతుడు ఎక్కడుంటాడు అనగా తోమి వైకుంఠి నశే, నేను వైకుంఠంలో ఉండను. తోమి వైకుంఠి నశే ఏకవేళ భాను బింబీ నశే నదిశే ఆ యోగి ఆచి మానసే ఉమరుడుని దాయి తయాపాసి పాండవా మీ హరపలోకి వసావా జత నామఘో శివ బరవా కరతీ మాజీ. భగవంతుడు ఎక్కడున్నాడు అంటే ప్రేమతో, భక్తితో, భావనతో, శ్రద్ధతో ఎవరు భగవద్భక్తి భగవద్గుణగానం చేస్తారో, భక్తి చేస్తారో అక్కడ దేవుడు ఉంటాడు అంటే దీనికి అంటారు. ఈ విధంగా హరినామాత ఖిచడి కాల తుకరమరండ కదా. ఆ భక్తి ఆనందాన్ని పొందడానికై మల్ల జన్మం ఎత్తుతా ఉపజోని వైకుంఠి
కాలం ఉపజోనియా పొడితీయవు కాలా కావు దైవాత మరండి కదా. ఇప్పుడు ఆనందం పొందుతున్నా మళ్ళీ కూడా జన్మానికి వస్తా, మళ్ళా భగవత్ ఆనందం అని కాలాప్రసాదం శివనం చేస్తా ఇట్లా తుకారామారా అన్నాడు. ఆ మహారాజు గారికి సాధ్యం ఉన్నది, కానీ మనకు మాత్రం మళ్ళా జన్మం ఎత్తుతా, మళ్ళీ ఇక భద్రాచలం వస్తా అని మనకు సాధ్యం లేదు. నాకైతే సాధ్యం లేదు. మళ్ళా జన్మ మనిషి దొరికితేనే కదా, అది మనిషి దొరికిన కానీ భద్రాచలం వస్తే కదా. 60 ఏళ్ళు అయింది నాకు, ఇప్పటిదాకా రాలేదు, ఇప్పుడే వచ్చాను. విడాల 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 మళ్ళా జన్మం తీసుకుంటా, మళ్ళా జన్మంలో కూడా నీ భగవద్భక్తి చేస్తా, భగవత్ ఆనందాన్ని పొందుతా. ఇట్లా తుకారామారాజు వాక్యాలు ఉన్నాయి. వారి యొక్క ఏముంది అనగా వాళ్ళ నిశ్చయం ఉన్నది, వాళ్ళకు ఒక గ్యారెంటీ ఉన్నది. ఉపజునియా పొడితీయవు కాలా కావు దైవాత, అందుకొరనే ఇక్కడ వస్తా. తుకారామారాజు కదా, మహారాజా ఇక్కడ మన భూలోకానికి ఎందుకు వస్తావు? వైకుంఠమైనవు కదా, వైకుంఠాన్ని పోయి 375 సంవత్సరాలు కదా పోయి మళ్ళీ ఎందుకు వస్తావు? మారదంట కదా, వైకుంఠముల నాకు ఉండవుది కాకొచ్చింది. వైకుంఠ కోపట జునాట జోపడి, ఆ వైకుంఠముల పడ అమృతం తాగాలి, పండుకోవాలి. ఆడ భజన చేయనికి రాదు, కాకడ చేయనికి రాదు, ఏం చేయనికి రాదు, భజన చేయనికి రాదు. అందుకని గంగా అక్కడ గోదావరి స్నానం లేదు, అక్కడ కాకడారతి లేదు, అక్కడ హరిపాడు లేదు, అక్కడ కీర్తన లేదు, భజన లేదు. కాబట్టి వైకుంఠములో పడ నేను ఏం చేయాలా అని తుకారామారాజంట, వైకుంఠములో పడ ఈ కాలా ప్రసాదము లేదు. వైకుంఠితో ఉండదు. వైకుంఠితో ఆయనాయి కవళకాయి కాలాచే. బండి కొద్దిగా చీకట్లో పడ పోయేటప్పుడు బండి జాగ్రత్త నడిపేయబడుతుంది. ఎందుకొరకంటే చీకట్లో పడ ముందు గడ్డ గుంత ఏం తెలియదు. అట్లా కరెంట్ లేదు, మైకు నడవకొచ్చిందని ఎక్కువ తక్కువ అవుతాయి. అయితే బండ్లు ఇక్కడ మర్రేటప్పుడు, ఇక్కడ రోడ్ వచ్చింది మర్రేటప్పుడు ఏం చేస్తారు? ఇండికేట్ వేస్తారు. ఇండికేట్ వేసినప్పుడు అరే బండి ఇక్కడ పోవటందని ఎన్నుకోనికి అర్థమవుతాయి. ఇండికేట్ వేసి నడిపేయండి బండి. విడాలా విడాలా ఈ బండి ఇక్కడ రావడం అంటే ఆ బండి కూడా అక్కడ నచ్చింది. అయిపోయా వెనక రోడ్ అంతా జామ్ అయిపోయింది. అంతా
వెనక బండ్లని జామ్ అయిపోయినాయి. ఎండికేడేసి బండ్లు పోతే ఏం పరగబడదు. విడాలా 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 విడా మహారాజు గారు అంటారు కదా, ఈ యొక్క భక్తి ఆనందం, పరమార్థానందం, భగవత్ నామానందం వైకుంఠంలో లేదు. వైకుంఠితో అయినాయి కవళకాహి కాలాచి, అలాంటి కాలా ప్రసాదం మాత్రం ఇక్కడ దొరుకుతుంది. మహారాజా, వైకుంఠం నుంచి కాలా అంటే భగవత్ ఆనందం, భగవత్ భక్తి ఆనందం సేవించడానికి వస్తున్నావు కదా, అది ఆనందాన్ని ఒక్కనే సేవిస్తావా? మహారాజు అంటే కదా, ఒక్కొని తీసుకున్నా అందరికీ ఇస్తా. ఏకమే కాదేవుకి మారండి కదా, వైకుంఠంలో భక్తి ఆనందం లేదు, పరమార్థానందం లేదు, భజనానందం లేదు. అందుకని వైకుంఠితో ఐజనాయి కవళకాహి కాలేజీ అక్కడ లేదు. కాబట్టి నేను చెప్తా, భూలోకానికి వస్తా. భూలోకానికి వచ్చి భజనానందం, భగవంతుని యొక్క భక్తి ఆనందం, నామానందం ఏం చెప్తా అంటే నేను సేవిస్తా, ఇతరులు కూడా ఆ ఆనందం పంచి పెడతా. ఏకమేకా దేవునికి అసుకే గాలు హుంబరి. కొంతమంది కాలా ప్రసాదం తెచ్చి నోట్లో నేస్తా అంటారు. నోట్లో నేస్తా పడలా, నోడదారు నోట్లు వేస్తారు. ఈ ప్రసాదం కాదు, ఆ నోట్లో వేసేది కాలా ప్రసాదం కాదు నాయన, ప్రేమ సమర్పణ. నీలో ఉన్నటువంటి జ్ఞానం నాకు చెప్పు, నాలో ఉన్నటువంటి జ్ఞానం నీకు చెప్పడం. ఇదే కాల యొక్క మేక దేవముఖి. నాకు ఒక చాలు రాదనుకో, ఆ చాలు నాకు నువ్వు చెప్పాలి. ఏదైనా అభంగం నీకు రాకుండా అభంగం నేను చెప్తా. ఏకమేక దేవుముఖి. ఒకరికొకరు సాయం చేయడం. ఈ విధంగా ఒకరు స్వరంలో తప్పిరి, ఎక్కడంటారో ఎట్లా అనకూడదు, జర 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 స్వరం పట్టియాలి. ఇది ఏకమేక దేవుముఖి. ఏకమేక దేవు అంటే ఒకరికొకరు సరిదిద్దుకో అనే అర్థం. ఇది ఒకరికొకరు సరిదిద్దుకో, మనం కళ్ళు ఎరగ చేస్తాము, కానీ సరిదిద్దుకో అనే అర్థం. ఇది ఎట్టుందా అంటే, సరిదిద్దుకుంటే సరిగా అవుతుంది, సరిదిద్దుకుంటే మంచిగా అవుతుంది, సరిదిద్దుకుంటే సుఖం అవుతుంది, సరిదిద్దుకుంటే సమాధానం అవుతుంది. విడాలా 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 సరిదిద్దుకునకపోతేవి అంటే ఏమవుతుంది, అంతా నారాజ్ అవుతుంది. ఏం చేయాలప్ప, కరెంట్ లేకపో, మైకు లేకపో, అంతా నారాజ్. నేను నారాజ్, మీరు నారాజ్, అందరు నారాజ్, కార్యక్రమమే నారాజ్. ఇట్లయితే అట్లా కరెంట్ లేకున్నా మనకు సరిదిద్దుకోవాలి, మైక్ నడవకుండా సరిదిద్దుకోవాలి. దానికి అంటారు ఏకమేక దేవుముఖి సుఖీగాలు మరి. ఒకరికొకరు సగలెట్టుకొని నడవడం, దీనికే జీవితం అంటారు. సంసారంలో కానీ పరమార్థంలో కానీ ఒకరికొకరు సరిదిద్దుకోవాలి. ఒకరు తప్పు చేస్తే దాన్ని క్షమించి దాన్ని సరిదిద్దుకోవాలి. మనం పిల్లగాడు తప్పిండనుకో తల్లి దిద్దుకుంటుంది. అట్లా తెలివి ఉన్నటువంటి వాడు తప్పు చేసినటువంటి వాళ్ళతో సరిదిద్దుకొని నడవడం, దీనికే ఏకమేక దేవుముఖి సుఖీగాలు హుమ్మరి. ఇలాంటి ఒక అవకాశం, ఇలాంటి ఒక ఆనందం ఎక్కడ లేదు. ఎక్కడ ఉన్నదప్ప అంటే ఈ ఆనందం వాళ్ళ వంటిలో పడ ఉన్నది. వాళ్ళ వంటిలో పడ ఉన్నది. తుక్కామనే వాళ్ళ వంట బరవే నీట ఉత్తమ. ఈ యొక్క భక్తి ఆనందం ఎక్కడ పొందగలుగుతాం, ఈ ప్రసాదం ఎక్కడ అవుతుందంటే వాళ్ళ వంట అంటే ఉష్కెలు. గోదావరి నది ఒడ్డున ఉష్కి ఉంది కదా, మేము స్నానానికి పోతున్నాము, అక్కడ ఎక్కడ కూడా ఇంత బురద తలగది. ఎందుకు బురద తలగది, దానికి కారణం ఎట్టుంది కదా, నీళ్ళతో మొత్తం క్లియర్ అయింది. అట్లా అలాంటి అంతఃకరణం ఎవడది ఉంటుందో, బురద లేని అంతఃకరణం అంటే, అంతఃకరణం తెలుసా, అంతఃకరణం అంటే మనస్సు, అంతఃకరణం అంటే హృదయం.
నిష్కలంకంగా ఉండాలి, మలినం లేకుండా ఉన్నటువంటి ఎవరి అంతకన్నా ఉంటుందో అక్కడ భగవత్ ఆనందం అనే ప్రసాదం దొరుకుతుంది. విఠాల 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 మారంట కదా. ఆ వాళవంట అంటే ఉష్క అని అర్థం. వాళవంట అంటే గోపాలకృష్ణుడు ఉష్కలో కాలప్రసాదం అక్కడ చేశాడు. అంటే ఆ ఉష్కని ఎందుకు చెప్పాడు అక్కడ అంటే ఉష్కలో ఏ మొలక ఏ ఇత్నం పడ్డా కానీ మొలక లేవు, అది బురద తలిగది, మొలక లేవు అది. కాబట్టి అలాంటి ఎలాంటి కోరిక లేకుండా ఒక భగవత్ చింతనం ఉండడమే దానికి వాళవంట అంటారు. అంతకన్నా అంత శుద్ధం అంటారు. అక్కడే ఆ వడం అంటే ఎట్లున్నది, బరువే నీట ఉత్తమ, చక్కగున్నది, మంచిగున్నది, ఉత్తమం ఉన్నది. అంటే ఈ అంతకణం అంత చక్కగా ఉండాలి, అంటే చక్కగా ఉండాలి, ఉత్తమం ఉండాలి, మరి ఏమన్నా మంచిగా ఉండాలి, చక్కగా ఉండాలి, ఉత్తమం ఉండాలి. ఆడకే కాల ప్రసాదం దొరుకుతుంది. ఏ ప్రసాదం అంటే భక్తి ఆనందం యొక్క ప్రసాదం దొరుకుతుంది. बोला पुंडली ज्ञानवे राजा रामचंद्र भगवान की, पवन दूत वीर हनुमान की। तुकामणे वाळवंट बरवेनीट उत्तम వైకుంఠితో ఐసేనాహి కౌలకాహి కాలాచే. తుకారాం మహారాజు గారు భగవద్భక్తికి ఆనందాన్ని కాలా ప్రసాదం అన్నాడు. అది వైకుంఠములు లేదు, భూలోకములో ఉన్నది. అది మానవ జన్మంతో సాధ్యం ఉన్నది. ఇతర జన్మాల వల్ల కాల ప్రాప్తం కాదు. కాల అంటే భక్తి చేయడానికి రాదు అనే అర్థం ఉన్నది. అలాంటి ఒక ఆనందం కొరకు తుకారాం మహారాజు కదా మళ్ళా వస్తా ఇట్లా అన్నాడు. కాలా ప్రసంగం యొక్క అభంగ విషయం చూసినాము. తుకారాం మహారాజ్ యొక్క అభంగం చూసిన తర్వాత మరి కాలాకృతంలో కూడా కృష్ణుని లీల వర్ణించాలి. కృష్ణ పరమాత్మని యొక్క లీల వర్ణించిన వరదాకా మరి కాలా ప్రసంగం బరువులు కాదు అని కృష్ణుని కథ చెప్పాలి. చరిత్రతే ఉచ్చారావే కేలే దేవే గోకుళే, కేలే దేవే గోకుళే, కేలే దేవే గోకుళే. కేలే దేవే గోకుళే. చరిత్రతే ఉచ్చారావే కేలే దేవి గోకుళి. కాలా ప్రసంగంలో పడ్డ కీర్తనగారు ఎలాంటి కీర్తనగారు ఉన్నా కానీ ఒక నిబంధన ఉన్నది. నిబంధన అంటే ఏంటి? ఏ నిబంధన అనే కృష్ణుని చరిత్ర చెప్పాలని ఒక బంధనం ఉన్నది. ఈ యొక్క బంధన ప్రకారంగా నడవాలి. మర్యాద చెప్పారు తుకారాం మహారాజు వారు. చరిత్రతే ఉచ్చారావే కేలే దేవి గోకుళి. కృష్ణుని కథ ఎందుకు చెప్పాలి? దానికి కారణం ఇట్టున్నది. కృష్ణుని కథ ఎందుకు చెప్పాలి అనగా కృష్ణ పరమాత్మ లీలలు వింటే మనసుకు సమాధానం అవుతుంది. కృష్ణ పరమాత్మ యొక్క చరిత్ర ఎక్కడ చేసిన చరిత్ర వినాలి? మథురలో కాదు, అక్కడ హస్తినాపురంలో కాదు, ఆ లేక ద్వారకలో చేసిన చరిత్ర కాదు. చరిత్రతే ఉచ్చారావే కేలే దేవే గోకుళి. గోకులంలో భగవంతుడు ఎలాంటి యొక్క చరిత్ర చేశాడు, లీలలో చేశాడు, ఆ చరిత్ర వర్ణించాలి తుకారాం మహారాజు అంటారు. దానికి కారణం ఏమున్నది అనగా ఆ పరమాత్మని చరిత్రలో
అంతరార్థం చాలా గంభీరంగా, అంతరార్థం చాలా విశేషంగా ఆ చరిత్రలో నిండి ఉన్నది. హరివిజయ పురాణంలో 36 అధ్యాయాలు ఉన్నాయి. 36 అధ్యాయాలు పడే 8 అధ్యాయాలు మొత్తం కృష్ణుని లీలలే ఉన్నాయి. విడాల 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 ఉండలి విడదారుడా ఆ భగవంతుని యొక్క పరమాత్మ శ్రీకృష్ణుని యొక్క పరమాత్మ యొక్క చరిత్రను కొద్దిగా చూద్దాం. సమయం ఉన్న కాడి ఆ చరిత్రను వర్ణించే ప్రయత్నం చేద్దాం. అందరూ కొద్దిగా చరిత్ర వినేటప్పుడు వినండి. చరిత్రలు వినాలి. ఎలాంటి చరిత్ర వినాలి అనగా మాట్లాడకండి. పవిత్ర పోయిన చరిత్ర ఉచ్చారే. మనలో ఉన్నటువంటి అపవిత్రత పోవాలంటే పవిత్ర చరిత్రలు వినాలి. పవిత్రం ఉన్నటువంటి వాళ్ళ చరిత్ర వినాలి. వాళ్ళదే చరిత్ర ఉంటుంది కదా. కృష్ణ పరమాత్ముడు ఎక్కడ అవతరించాడనగా మతులు లోపల లోపల ఆ భగవంతుడు అవతారం ఎత్తాడు. ఏక కృష్ణ పరమాత్మని అమ్మ అయినటువంటి దేవకీ మాత మరి వసుదేవుడు యొక్క తండ్రి ఉదరంలో పరమాత్ముడు అవతారానికి ఇచ్చాడు. ఆ భగవంతుడు అవతారానికి రావడం కారణమేమున్నది అంటే ఈ భూతలమందు అధర్మం పెరిగిపోయినది, ధర్మం మునిగిపోయినది. యదా యదాయి ధర్మస్య మహారాజుకు శ్లోకం వస్తుంది, నాకు శ్లోకం రాదు. ఆ యొక్క ధర్మం మునిగిపోయినప్పుడు, ఎప్పుడైతే అధర్మం పెరిగిపోయినప్పుడు ఈ విధంగా భూమాత ఆ భగవంతుని వేడుకున్నది. ఓ పరమాత్మ ఎక్కడున్నావు, నీవు వచ్చిందాకా ఈ భూభారాన్ని నేను మోయలేను. పాపాత్ములు చాలామంది పాపాత్ములు పెరిగిపోయారు. అధర్మం పెరిగిపోయినది కాబట్టి సూసవేనా భారం అజాత, ఆ యొక్క భారం నేను మోయలేను. పాప భారాన్ని భూమి మోయలేదు. ఎన్ని బిల్డింగ్లు కట్టినామో ఆమెకు బరువు కాదు, కానీ పాపాత్ముడు ఒకడు పుట్టిందండి. ఆ పాపాత్మ వల్ల భూమికి భారం అవుతుంది. ఆ యొక్క భూమికి భూమాతకు భారమైనది, బరువైనది. ఆ భూమాత పరమాత్మనికి వేడుకున్నప్పుడు దేవతలు అందరూ కూడా ఆ భగవంతునికి స్తవించారు. సత్రాక్షరాత్ ఆశితుజీమూర్తి యజ్ఞేశాతు ప్రతి నమో నమో. ఆ భగవంతునికి ఎన్నో విధాలుగా ప్రార్థించినారు. అప్పుడు పరమాత్మ ఉన్న కదా ఆస్తున్నా నాభి భక్తరాయ వేగి పావులు సత్తయ్య, భయపడకండి నేను అవతారం ఎత్తుతా అని భగవంతుడు అవతారానికి వచ్చాడు. ద్వాపారయుగములు ఆ యొక్క వసుదేవదేవకి యొక్క దంపతులకు కుమారుడై జన్మించాడు. గోపాలకృష్ణ భగవానికి ఆ పరమాత్మను జన్మ అని వచ్చినటువంటి రోజు ఏది ఉండే, బుధవారం ఉండే. మాసం ఏది ఉండే అనగా శ్రావణ మాసం. బహుళాష్టమి బుధవారం రోజు మధ్యరాత్రికి భగవంతుడు రోహిణీ నక్షత్రం నాడు బుధవారము అష్టమి బహుళాష్టమి నాడు మధ్యరాత్రికి భగవంతుడు అవతారానికి వచ్చాడు. ఎట్లా వచ్చాడు అనగా దేవకీ మాత ఉండే. దేవకీ మాత అమ్మ ముంగట 8 ఏళ్ల పిల్లగాడే నిలబడ్డాడు. అందంగా రూపం రాజేశు సుకుమార మదనాథ పుతళ రవి శశి కళాలోపదీయ. ఆ భగవంతుని యొక్క స్వరూపం ఎట్టుందంటే సూర్యుడు చంద్రుడు గుడ్డిపడిపోయారంట. సూర్యుని ప్రకాశం కనిపించకొచ్చిందట. సూర్యుడు రాగానే దీపాలని పిక్కబడిపోతాయి, గుడిపడిపోతాయి. సూర్యుని ప్రకాశం ఏం పని మీద పడదు. అట్లా పరమాత్ముడు ఎప్పుడైతే అవతారానికి వచ్చిండో మత లోపల యశోద ఆ యొక్క దేవకి ముంగడ నిలబడ్డాడో ఆ భగవంతుని యొక్క స్వరూపాన్ని చూసి ఆమె ఆనందపడ్డాది. పరమాత్మ నీ రూపాన్ని చూసి నాకు ఆనందమని, ఎన్ని జన్మాల యొక్క తపస్సు యొక్క ఫలం నాకు ఫలించినది, నా కొడుకై పుట్టినావు. కానీ మంది దేవకి కొడుకు అంటారా? అనరు. ఎందుకు 8 ఏళ్ళ పిల్లగాడైతే ఏమంటారంటే ఈమెకి ఎన్నడు కొడుకా ఎన్నడు పెద్దగా ఇట్లా అంటారు. అందుకొరకు దేవుడా చిన్నగ్గా పాపగా అనగానే దేవుడు ఎవడో మాట వినడు, కానీ భక్తుల మాట మాత్రం కాదన్నాడు. విఠాల విఠాల విఠాల. అదే ప్రకారంగా ధమ్మక్క, ఇక్కడేం ఏ దమ్మక్క, పోకల దమ్మక్క అమ్మగారు, దేవుడా నీకు నీడ చేస్తా, ఓ భగవంతా వానలో నాంతున్నావు, ఎండలో ఎండుతున్నావు, దేవుడా నీకు ఒక పందిరేస్తా అని ఆ దమ్మక్క అమ్మగారు తాటాకులు తెచ్చి పందిరేశారు. ఆ పందిరిలో రాముడు వచ్చి కూర్చున్నాడు. విడాల 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 విడాల. నేను అంటున్నా రామునికి అంటున్నా, ఓ దేవుడా తాటాకులకి కింద ఎందుకుంటావు? మా ఇంట్లో బిల్డింగ్లో ఉండు. మా బిల్డింగ్లో అయినా ఉండడు, తాటాకుల కిందనే ఉంటాడు. మా దగ్గర తాటాకులు లేవా? తాటాకులు మనారు ఉన్నాయి, మనారు తాటాకులు తెస్తాం. మనం కూడా పందిరేస్తాం, మనం కూడా తాటాకులో పందిరేస్తాం. వస్తాడా రాముడు రాడు. రాముడు అయితే ఉండడు, ఉన్న మనిషి లేచిపోతున్నాడు. డాల విడాల విడాల డాల విడాల విడాల.
గోలా పుండలి దేవుడు రావాలండి ఎలాంటి భావన ఎలాంటి భక్తి కావాలి అనగా మొత్తం దేవుని మీద భారం ఇస్తే దేవుడు వస్తాడు. ఆ యొక్క దేవకి అమ్మ యొక్క ప్రేమ కొరకు ఆ భగవంతుడు 8 సంవత్సరాల బాలు ఉన్నటువంటి పరమాత్ముడు చిన్నగా అయ్యాడు, పాప అయ్యాడు. పాప ఏమన్నాడంటే నందాచాకరలా ఓ మాయా ఆనియతే దేవి ఆనియతే దేవి ఆనంద నందాచాకరలా మదనే ఈ గోకులాల భగవంతుడు తన అమ్మతో చెప్తా ఉన్నాడు కదా, ఏ అమ్మ నాయన వసుదేవ ఓ నాయన నన్ను మాత్రం నేను చిన్నగా అవుతా కానీ నేను చిన్నగా అవుతా కానీ నన్ను మాత్రం గోకులాన్ని గుండవు అని చెప్పాడు. అప్పుడు పరమాత్మ చిన్నరు బోధించాడు. వసుదేవుడు ఒక గంపలు పెట్టుకున్నాడు. గంపలు పెట్టుకుని విధంగా ఆ యమునా నది దాటి మతులెక్కిరి గోకులానికి వచ్చాడు. ఆ యశోదమ్మ మదనేహి గోకులాల మాయ ఉపదలి తెత్తి ఠేవి అని మద అని ఎత్తే ఆ యొక్క నందరాజు ఇంటిలో పడి ఆ యశోదమ్మకు ఆడపిల్ల పుట్టింది. ఆ ఆడపిల్లకు నన్ను అక్కడ పెట్టు, అక్కడ ఉన్న ఆడపిల్ల ఇక్కడ తీసుకురా అని చెప్పాడు ఆ భగవంతుని యొక్క లీల. అదే ప్రకారంగా నందరాజు మన వసుదేవుడు ఆ గంపలో పడి కృష్ణ పరమాత్మ ఎత్తుకొని పోతా ఉన్నాడు. యమునా నది పెరుగుతూ ఉంది. యమునా నది పెరుగుతూ ఉంది. యమునా నది అన్నదంట ఎన్నేళ్ళు ఆయనో దేవుని దర్శనం కాక ఆ దేవుడు నా దగ్గరికి వెళ్ళి పోవాటిండు, మా గలిలోకి వెళ్ళి పోవాటిండు, దర్శనం చేద్దామని యమునా నది పెరిగిందంట. యమునా నది కృష్ణుని దర్శనానికి పోయేటప్పుడు ఎట్లా పోయినామే ఎక్కబట్టింది. ఆ వసుదేవుని తలపైన ఉన్నటువంటి గంపలోపడ ఒక ఏమంటారు దానికి బుట్టిలోపడ, ఆ బుట్టిలోపడ కృష్ణ పరమాత్ముడు ఉన్నాడు. కృష్ణుని పాదస్పర్శం చేద్దాం అని ఆ యమున పెరుగుతూ ఉన్నది. యమున పెరుగుతూ ఉండి ఆ తలకాయ దాకా నీళ్ళు వచ్చినాయంట. తలకాయ నీళ్ళు వచ్చిన తర్వాత భగవంతుడు అన్నాడు కదా, ఆ యమునా తల్లి నా దర్శనం కొరకు వచ్చింది కానీ రావట్టింది కానీ మా నాయనకు బాధ అవుతుంది కదా అని ఆ భగవంతుడు తల మీద ఉన్నటువంటి బుట్టిలోకి వెళ్ళి కాలు కిందికి వేసాడు. కాలు కిందికి వేయగానే కాలు స్పర్శం దర్శనం కాగానే యమునా నది 2 భాగాలైనది. చక్కగా అప్పుడు దారి అయినది. రోడ్ ఎట్లయితుండో పెద్ద రోడ్ అట్లా దారి అయినది. ఆ యొక్క వసుదేవుడు విధంగా కృష్ణ పరమాత్మ తీసుకొని ఆ నందరాజు భవనంలో ప్రవేశం చేశాడు. అక్కడ ప్రవేశం చేసిన తర్వాత ఏమైందంటే అక్కడ ఉన్నటువంటి ఆ యశోదమ్మ పక్కల ఆడపిల్ల ఉండే తీసుకున్నాడు. కృష్ణునికి అక్కడ పెట్టాడు. తన ఇంటికి వచ్చాడు. అక్కడ పొద్దున ఉదయం లేంగానే ఏమైనాది ఆ యొక్క గోకుల నగరంలో పడ్డ సమాచారం తెలిసినది. ఏమని అనగా గౌళం సంగతి గౌళ నీల పుత్రజాల యశోదల యశోదమ్మ కొడుకాయండి, యశోదమ్మ కొడుకాయండి, యశోదమ్మ కొడుకాయండి. ఈ అక్కకి చెప్పి ఆ అక్క ఇంకొక అక్కకి చెప్పి ఇంకొక అక్క ఊరంతా ఎదిపోయే కృష్ణుడు విధంగా కృష్ణ పరమాత్మని చూద్దాం. యశోదమ్మకు కొడుకు పుట్టాడు కదా, కొడుకు చూద్దామని
ఆ గోకుల నగర వాసులు అందరూ కూడా చూడడానికి వచ్చారు. పరమాత్ముడు ఎవరైతే ప్రేమతో చూడడానికి వచ్చినారో వాళ్ళ మనసును మోహించాడు. తుక్కామణి ఏని ఆమణి బరోబర్ ఏ తుకామణి ఓ బాల ఆ కాల కీర్తన దగ్గర పడు కాల కలపాలి కదా. తుకామణి చెందే ఏనే మోహిలే గోవిందే బాలకృష్ణ నందాగరి ఆనందలే అనరనారి. ఆ భగవంతుడి తోడను పోయిన తర్వాత వాళ్ళు ఏమైందంటే వాళ్ళ మనసు మోహించిపోయినారు. పరమాత్మ రూపమే అట్లా ఉండే. చూసేటువంటి వాళ్ళు కావాలి. పరమాత్మ రూపం అందం ఉన్నది కానీ చూసేటువంటి వాళ్ళు కూడా ఎట్టుండాలి అంటే చూసే ఆకలి తపన ఉండాలి. చూసే తపన ఉంటే ఆ పరమాత్మ రూపం ఎట్లున్నదో అట్లా కనిపిస్తుంది. లేకుండా నాసుండోడు పోతే ఏమన్నా పోయినంట, అరే భద్రాచలంలో రాముడు ఉన్నాడా, అరే భద్రాచలంలో రాముడు ఉన్నాడా, 4 చేతులతో ఉన్నాడా అని ఇట్లా పోయినట్ట నాసుండు. రామునికి చూడని రాముడు చూడబోయి ఏడున్నాడు రాముడు, అంతర్రౌతే ఉన్నదని అంటున్నా. అంతర్రౌతే ఉన్నది అంటే వాని దృష్టి ఏది అంటే వానికి చెప్పే తాత్పర్యం దేహబుద్ధి ఉన్నటువంటి వ్యక్తికి దేవుడు రౌతు కనిపిస్తాడు. ఈ విధంగా ఆ హరిబుద్ధి ఉన్నటువంటి వారికి దేవుడు ఎక్కడ చూసినా దేవుడు కనిపిస్తాడు. హరిబుద్ధి తప్పి తోనర దుర్లభ. హరిబుద్ధితో దేవునికి చూడసేటువంటి బుద్ధి మార్చుకు దైవ బుద్ధి నిలబడి ఉండే దేవుడు కనిపిస్తాడు. లేకుంటే దేహబుద్ధి నిలబడి ఉండే ఆ దేవుడే రౌతు కనిపిస్తాడు. విడాల 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 అలాంటి ఒక పరమాత్మను ఆ రూపం ప్రకటమైనది. ఆ కృష్ణ పరమాత్మనికి గోపికలు చూస్తూ ఉంటే వాళ్ళ మనసును దోచుకున్న తర్వాత అందరూ వాళ్ళకొక వేదన కలిగినది, వాళ్ళకొక ధ్యాస కలిగినది. కృష్ణునికి చూద్దాం దీనామ రావాలి. ఓ అక్క ఏం కూర చేసినావు అంటే వాళ్ళు కూర అడగడానికి రాలేదు, కృష్ణుని చూడడానికి వచ్చారు. మాహిర్ సాసు సాతరా सासू रे माहेर सासू सासरा धीरा देखती व्रतार हरिचा रूपे देखती व्रतार हरिचा रूपे सासू रे माही విడాల 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 విడాల. ఆ గోపికలు ఏమి చేయాలి? కృష్ణుడికి దినామం చూడడానికి పోతుండ్రి. ఏదైనా నిమిత్తం ఏదైనా పని తీయాలి. ఏదైనా పని అట్టి గత్తుంటే అనాలి, అక్కడ పోవాలి, కృష్ణునికి చూసి రావాలి. ఇట్లా రాబడితే కృష్ణుడు ఆళ్ళ మీద కృప చేసిండంట భగవంతుడు. ఏమని కృప చేసిండు? నా ఇంటికి వచ్చి దినామ ఎవరు రోజు పెడుతున్నారు, నాకు చూడడానికి రాబట్టి అని ఆ కృష్ణ పరమాత్ముడు ఏం చేసిండంటే వాళ్ళ మీద ఆశీర్వాదం చేశాడు, వాళ్ళ మీద కృప చేశాడు. అప్పుడు ఆ గోపికలకు ఏమైందంటే ఇంట్లో ఉన్నటువంటి మామకు చూస్తూ కూడా మామ కనిపించిందంట. మామకు మీసాలు ఉండే, ఈ మామకు లేవు కానీ ఆ మీసాల మామ ఉండే. మీసాల మామ పోయి కృష్ణుడు కనిపించాలి.
కృష్ణునికి పోయే అవసరం చూసే అవసరం లేదు. సాసురే మాయర సాసు సాసరాదిర, అత్తకు చూసినా కృష్ణుడే కనిపించాడు, మామకు చూసినా కృష్ణుడే కనిపించాడు. ఈ విధంగా కనిపించబట్టింది. అంతేగాక వాళ్ళకి ఏమైందంటే ఆ కృష్ణునికి ఏమైనా కానీ తినబెడదాం, కృష్ణునికి చూడబడతాం కానీ ఏమైనా కానీ కృష్ణునికి పాలు దాపాలి, కృష్ణునికి పెరుగు తినిపియాలి, కృష్ణ పరమాత్మునికి కృష్ణ భగవంతునికి నెయ్యి ఎన్న పూస తినిపియాలి, ఇట్లా కోరిక కలిగింది. ఆ కృష్ణ పరమాత్మ ఏమి చేయండి వీర 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 అంటే కృష్ణ పరమాత్మ పెద్దగా. ఎందుకు పెద్దగా అంటే మనకు పోయేది ఉన్నది కదా మన ఊరి, కాబట్టి కృష్ణ పరమాత్ముడు ఇప్పుడే పుట్టిండు గంట సేపు ఇప్పుడే పెద్దగా అయిపోయాడు. విడాలా 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 పెద్దగా కృష్ణ పరమాత్ముడు బయటికి వాయే. పిల్లలకు అందరూ కూడా ఒక తోట అందరూ కూడా ఒక సంఘం తయారు చేసి ఒక సంఘం తయారు చేసి, ఏం సంఘం? యూత్ సంఘం. యూత్ సంఘం మాతో ఉన్నది యూత్ సంఘం, మీతో ఉన్నదో ఇక్కడ ఉన్నదో లేదో. ఆ యొక్క భగవంతుడి విధంగా అలాంటి సంఘాలుగా ఆ యొక్క పరమాత్మను యూత్ సంఘం చేసిన తర్వాత వాళ్ళకి ఏమందంటే ఇలాంటి ఒక జ్ఞానాన్ని ప్రాప్తం కావాలి, బలం ప్రాప్తం కావాలి, విద్యా ప్రాప్తం కావాలి. అలాంటి ఒక పరమాత్మను అందరికీ కూడా ఒక తోటకు తెచ్చుకున్నాడు. రోజులకు ఇంటికి పోవాలి, వెన్న దొంగతనం చేయాలి, పాలు దొంగతనం చేయాలి, పెరుగు తాగాలి, రావాలి. మీరు అనుకున్నగలరు దేవుడు దొంగతనం పెట్టి చేశాడు. దొంగతనం కాదు, ఆడ మనసులో పడి ఉండే కృష్ణుడు మా ఇంటికి రావాలి, మా ఇంటి పాల పరమాత్ముడు తాగాలి, మా ఇంటి ఒక వెన్న భగవంతుడు తినాలి అని వాళ్ళ లోపల ఒక తపన ఉండి అని అలా ఇంటికి పోయి తలుపులు ఉన్నా కానీ లోపల పోవాలి, తిని రావాలి. పూర్వకాంత తినిపియాలి, తాను కూడా తినాలి. ఏకమే కాదేకి దేవునికి సుఖిగాలు హొంబరి. ఈ విధంగా భగవంతుడు అందరి ఇండ్లలో పోతుండంట. అందరి ఇండ్లలో బొంగ ఒక పెద్దవ అన్నదంట. పెద్దవ నా ఇంటికి నా అస్థి వంట నీకు మాత్రం కట్టేసి కొడతానంట. విడాల 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 అని వారం రోజులు ఆ యొక్క పెద్దవ ఏం చేసిందంటే దాని చేసినటువంటి ఏదైతే పాడి ఉంటుండే పూర్వకాలంలో ఇప్పుడు పాడి లేదు, పాకెట్ అయిపోయింది. పాలు పోయి పాకెట్ అయినాయి. ఆ పాకెట్ పాలు ఉన్నాయో, ఏం మన్ను ఉన్నదో, ఎక్కడ ఉన్నదో ఏమున్నదో అవి అన్ని విధంగా. పూర్వకాలంలో గోవులు ఉండేవి, ఆ బర్రెలు ఉంటుండే, గోవులు ఉంటుండే. ఇప్పుడు గోవులు లేవు, ఆ బర్రెలు లేవు, అంతా పాకెట్ పాలు, కెమికల్ పాలు తాగి ఆరోగ్యాలు నాశనం అవుతున్నాయి. అక్కడ కృష్ణ పరమాత్ముడు ఏమి చేశాడు అనగా పిల్లలకు తీసుకున్నాడు. 10 పిల్లలు జమ చేసుకొని ప్రతి ఒక్కరు ఇంటికి పోతా ఉన్నాడు. ఒక పెద్ద చాలా హుషారు ఉండేది, ఎప్పటికీ తాళం వేసి ఉంటుండే ఇంటికి, ఎప్పటికీ కావాలి చేస్తుండే. అలాంటి ఒక అమ్మ ఏం చేసిందంట, కృష్ణునికి కావాలి ఉండి ఏమి కూడా చేయకుండా ఏం చేసిందంటే ఒకనాడు అంత జమ చేసుకున్నది, పాలు పెరుగు జమ చేసుకొని మథురా యొక్క పట్టణానికి బజారుకు పోయిన అమ్మానికి బజారు పోయి అమ్మడానికి పోయిన తర్వాత ఆ మథురా అంగడిలో పోయి పాలు 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 చిక్కటి పాలు 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 ఆవు పాలు జెర్సీ కాదు, దేశీ ఆవు పాలు 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 అన్న తర్వాత మంది ఆవు పాలు ఉన్నాయా? ఆవు పాలు ఉన్నాయి. మరి ఎట్లా లీటరు అంటే 50 రూపాయలు లీటరు. అరే హగ్గు ఉన్నాయి, చూద్దాంది పాలు ఎట్లున్నాయో, పాలు పుల్లగైనా ఎట్లా చూద్దాంది అనగానే మీద బట్ట కట్టింది ఉండే జర్ర పక్కన నిలబడు, పూర నా మీద నిలబడుతున్నాం. పూర రామ రామ విడాల 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 ఏమంటున్నావు ఏమన్నా ఉండలి గురజారు జ్ఞానదేవ. పాలు అమ్ముకోవడానికి పోయినటువంటి పెద్దవా పాలు 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 అమ్మని పోయింది. మేము కూడా ఇక్కడ అమ్మనికి వచ్చినాం. ఏమమ్మనికి వచ్చినాం? భజన అందరికీ కూడా భజన్ 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 అని. అమ్ముడు కాదు, భగవత్ నామం యొక్క ప్రచారం కావాలి, పరమాత్మ యొక్క నామం అంతటా పోవాలి. మన తెలంగాణ బార్డర్కి వచ్చినాం. 500 కిలోమీటర్ల నుంచి ఇక్కడ రావడం ఏంది అంటే ఈ సాంప్రదాయం ఏదైతే ఉన్నదో ఆధ్యాత్మిక సనాతన సాంప్రదాయం, ఆ యొక్క పాండురంగుని యొక్క వార్కరి సాంప్రదాయం ఇక్కడ దాకా మనది తెలంగాణని, మన తెలంగాణలో ఉన్నటువంటి మనం కాబట్టి మన తెలంగాణలో ఈ కార్యక్రమం చేద్దామని ఇక్కడ పెట్టుకున్నాం. ఆ పెద్ద పాలు అమ్మడం పోయింది. ఆ పాలు పుల్లగా ఉన్నాయా ఎట్లున్నాయా చూద్దాం, చిక్కగా ఉన్నాయా ఏం ఇగో ఒక మాట చెప్తా, పాలల్లో ఎంత నీళ్ళు వేసినా కానీ పాలు ఏమంటాయి అంటే ఆ తెల్లగానే ఉంటాయి. అది నిలతీరగా కానీ అప్పుడు తాగేటప్పుడు అర్థమైతే ఎంత నీళ్ళు ఉన్నాయి అర్థం కాదు. ఆ ప్రకారం వేసిన కొద్దిగా ఆ పాలు మూసుకుంటుంది. ఇక నీకు కనబడనియా నా రూపంలో చూపెడతా ఉంటుందంట అది పాలు. రా ఎన్ని నీళ్ళు అన్నారా? ఏం చేస్తారంటే ఒక్కొక్కరు ఏం చేస్తారంటే దినం 10 లీటర్ల పాలు అమ్ముతుండ్రి, కానీ బర్రె మాత్రం 3 లీటర్ ఇస్తుండేనట.
బర్రె 3 లీటర్లు ఇస్తే 10 లీటర్ పాలు ఎట్లా అమ్మాలి అంటే అందులో 7 లీటర్ నీళ్ళు పోయాలి. ఆ యొక్క పాలు అమ్మడానికి పోయింది. ఆ పాలు చూద్దాం చిక్కగా ఉన్నాయా నీళ్ళు ఉన్నాయా అన్న తర్వాత ఆ బట్ట ఇప్పి చూడగానే లోపల పాలు లేవు. పాలు లేవు ఏమున్నాయి అందులో ఏమున్నాయి అనగా ఆ పాలు లేకుండా ఆ బుడ్డి లోపల ఏముందంటే ఆ చరవ లోపల పాములు అయినాయి. పాములు ఆ మంది అన్నారంట దయ్యం ఉన్నట్టున్నావు పాములు తెచ్చినావు మా ఊరికి. ఏ దయ్యం ఎక్కడదో ముసలి పాములు తెచ్చి మా ఊళ్ళో ఇడుస్తున్నావు మంది అంతా చచ్చిపోవాలని పాలు కొట్టి ఇళ్ళు కొట్టి కొట్టబడదు అన్నదంట. ఎక్కడ దేవుడా ఎక్కడ పాలు తెచ్చినా పాములు ఎట్లాయే అంటే పాలు తెస్తే పాములు ఎట్లాయే అంటే దాని అర్థం ఏంది అంటే దేవునికి ఒక చుక్క కూడా ఇవ్వలేదు, అవి పాలు అయి పాములు అయినాయి, అందుకొరకు పాములు అయినాయి. చెప్పే తాతం దేవుని మనలో మన వంతు దేవునికి మనం ఏమైనా ధర్మానికి ఖర్చు పెడితే పాలుగా ఉంటాయి, మన ధనం మనకు ఉంటాయి. కానీ ధర్మానికి కొంత మట్టుగా కొంత శాతం మన ఖర్చు పెట్టాలి. అట్లా పెరుగు ఆ పాలను బంద్ చేసింది. మళ్ళీ ఒక కల్లి పోయింది. పెరుగు ఇక్కడ మొన్న చల్లమ్మని కత్తుండే ఒక అమ్మ చల్ల మజ్జిగ నాయన మజ్జిగ అనమాట ఆమె పాపం ఆమె వారం ఉన్నది అమ్మబడదు కదా. అట్లా ఈమె పోయింది. పెరుగు గట్టిగా ఉన్నదా పలత ఉన్నదా చూద్దాం. ఆ పెరుగు బుడ్డి ఇప్పంగానే మీద మూతి తీయంగానే ఏమున్నది అంటే ఆ పెరుగు లేదు మనలే పెరుగు పోయి తేలైనాయి అంట. చెప్పే తాత్పర్యం ఏముంది అంటే దేవునికి ధర్మ కార్యానికి మన వంతు మన ఏదైతే ఉన్నదో మనమే తిందాం అంటే పరోపకారం చేయకపోతే ఎవరికి సాయం చేయకపోతే అంటే ఆ పాములు మారినట్టుగా మారిపోతాయి. ఈ పరమాత్మ చూపినటువంటి లీల విడాల కుండలి విడాల. ఆ యొక్క భగవంతుడి విధంగా అనేక లీలలు చేశాడు. లీలలు చేసిన తర్వాత అలా కమిటీ పెరిగిపోయిందంట. ఎవరది పిల్లలది ఎందుకొరకు మంచి పుణ్యాన్ని దొరకబడింది. తాగడానికి పాలు తాగడానికి దొరుకుతాయి, పెరుగు తాగవచ్చు, వెన్న తినవచ్చు, మస్తులో పడ ఉండే ఇంట్లో తినడానికి వచ్చిందంట వాడు. కృష్ణుని మరి పొదుగాలేవగానే కృష్ణుని దగ్గర వాడు వాళ్ళ గ్యాంగ్ 10-20 ఉండే. తర్వాత ఏమైనదనగా స్టార్టింగ్లో కూడా మనం ఎంతమంది ఉంటాం 53 మంది ఉంటాం. 53 ఇప్పుడు 253. అట్లా కృష్ణుని యూత్ కూడా పెరిగిపోయి ఫుల్ జోసాయ్. ఏం చేయటంటే ఓ పెద్ద మేళం ఉండి పిల్లలు తీసుకొని పోవాలి, ఇంటికంటే ఆడి ఇంటికి పోవాలి. అందరు తాళాలు ఏమట్టి ఒక పెద్దవ తాళం వేసి లోపల వండుకున్నదే ఆ కృష్ణ పరమాత్మ అనే కదా. ఈ యొక్క పెద్దవ ఇంటికి పోదాం, పాలు తాగడానికి పెరుగు తాగడానికి దొంగతనంగా తాగుదాం అని పరమాత్మ అందరు దోలుకొని పోయాడు. అక్కడ ఇంటికి తాళాలు ఉన్నాయి, తలుపులు పెట్టినవి, లోపలికి వెళ్ళి బేడం పెట్టిది ఉన్నది. అప్పుడు ఆ పిల్లలు అడిగిరంట కృష్ణునికి, కృష్ణ లోపలికి వెళ్ళి బేడం పెట్టింది ఉన్నది కృష్ణ, ఎట్లా పోదాం రా కృష్ణ లోపల అంటే కృష్ణుడు అన్నాడంట నా దగ్గర ఒక మంత్రం ఉన్నది, బేడం పెట్టినా కానీ తలుపులు పెట్టినా కానీ లోపలికి పోనికి వస్తుంది, ఆ మంత్రం నాకు వస్తుంది అన్నాడు. ఏమి మరి ఏ మంత్రం అరే మంత్రం వేస్తే కానీ మీరు కళ్ళు మూసుకుంటే వేస్తా, మీరు అందరు కళ్ళు మూయాలి అంటే మీరు కాదు ఆడ గోకులంలో పడ మీరు అందరు కళ్ళు మూస్తే మంత్రం వేస్తా అన్న తర్వాత పిల్లలందరూ కూడా కృష్ణుని మీద నమ్మకం ఉండి అందరూ కళ్ళు మూసిరంట. ఇట్లా అందరూ కళ్ళు మూసుకున్నారు. అప్పుడు ఒక నిమిషంలో కూడా లోపడి ఉన్నారంట. యాడ పాల ఉట్టి ఉన్నదో ఉట్టి దగ్గరికి పోయారంట. ఫుల్ పాలు తాగిరు, పెరుగు తిన్నారు, తాగిరు, విధంగా వెన్న తిన్నారు. అంత తిన్న తర్వాత బయటికి ఎట్లా పోదాం కృష్ణ అన్న తర్వాత అరే మరలా కళ్ళు మూయండి, మరో మంత్రం వేస్తా, అందరూ కళ్ళు మూసిరి మరో బయటికి తెచ్చా. ఇట్లా నెల రోజులు చేసి ఉంటుంది మంత్రం మీద. ఆ మంత్రం మీద అలా కృష్ణుని అమ్మడి ఒక పేందగాడు ఉండే వాడనే కదా ఈ మంత్రం మనం నేర్చుకుంటే కొత్త పార్టీ పెడతాం, కొత్త పార్టీ పెడదామని పేందగాడు అనే కదా కృష్ణ పరమాత్మలో కూడా వెలుగుబాయే నా వెన్న మీద దొంగల పడిదా. ఆ పెద్దవ లేచింది, పెద్దవా దగ్గర ఒక లట్టు ఉండి, ఒక లట్టు అంటారు ఏమంటారు కట్టె అంటారా, కట్టె అంటారా కట్టెనా ఇది ఉండే లట్టు గిట్ల నుండి పోవడం. అది అంకటి ఇంకరు లట్టు తీసుకొని ఆమె వచ్చింది దొంగలు. అక్కడ ఉట్టి దిగువగానే పాలు పెరుగు మొత్తం ఖాళీ అయిపోయింది. ఆ పెద్దవాకు ఇంత కోపం చేసి బాగా బేడం పెట్టి ఉంచిన దొంగలు ఎట్లా వచ్చి లోపడికి అక్కడిక్కడ చూడంగానే ఈ సగం కళ్ళు మూసినాడు. ఆ కిటికీలో ఇరుకబడ్డాడు, కిటికీలో ఇరుకబడ్డాడు. తలకా బయటికి అయింది, కాలి వెనుక ఉన్నాయి. ఆమె పెద్దవ పోయింది, దొంగలు వచ్చిరప్ప ఇప్పుడు వచ్చినట్టున్నది అన్నది. ఆ కట్ట తీసుకొని రపా కొట్టింది, కాళ్ళ మీద జాడిచ్చినప్పుడు ఆ పూర్వుడు పేందగాడనే కదా ఎప్పో అనలేదు, ఏమన్నాడు రామా కృష్ణ ఇట్లా అన్నాడట. అంటే మనకేమన్నా అయితే ఏమంటావు యవ్వు అంటాం.
ఇది కాదు, ఆయన బాధలో కూడా దేవుని తలుచుకున్నాడు. అప్పుడు కృష్ణునే కదా, ఎవడరా కృష్ణ కృష్ణ అని వాటిని చూడండి, లెక్క పెట్టుకోండి, ఉన్నారా అందరూ? అందరూ ఉన్నారు. 1 2 3 4 5 6 7 8 9 10 11 ఆరే ఒకరు తక్కరా వాటిని ఎవడు లేడురా? పేందగాడు లేడు. పేందగాడు నెల రోజులు వాడు కొత్త పార్టీ పెడతాను అటు పెట్టినట్టున్నాడు. ఆ పేందగాడు అయిన తర్వాత ఆ పేందగాడు అన్నట్టు కృష్ణ ఇగో మీద కిటికీలు ఇరకబడ్డాను. కిటికీలు ఇరకబడ్డాన తర్వాత కృష్ణ అని అరే అట్లేం చేసినావురా? వాడు ఉన్నది ఉన్నట్టు చెప్పిండట, నువ్వు కళ్ళు మూయమన్నావు, నేను బద్మాస్థానం చేసిన. ఏం బద్మాస్థానం చేసిన? సగం సగం మూసినో సగం సగం తెరిచిన. అందుకే సగం దండం లోపల సగం దండం బయట. చెప్పే తాత్పర్యం మనిషి బద్మాస్థానం చేస్తే ఏడని ఇరుక్కబడతాడు. మనిషి సరళం ఉండాలి. సరళం అంటే సరళం ఉండాలి, లోపల ఏం చిక్కు ఉండకూడదు. పేందగాడి విధంగా చేసినప్పుడు అక్కడ ఇరుకబడ్డాడు. పరమాత్మ యొక్క కృప వల్ల ఆ యొక్క పేందగాడు ఆ యొక్క కిటికీలకి వెళ్ళి బయటికి వచ్చాడు. గోపాలకృష్ణ భగవానికి జయ. విడాల 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 విడాల. గోకులంలో కూడా అందరి వెన్న తింటా ఉన్నాడు. ఆ సమయంలో కూడా గోపాకులు ఒక జర్ర కొద్దిగా అల్లరి పెట్టకుండా ఎవరు ఉన్నారు? మనవాళ్ళు ఉన్నారు, వీరు ఉన్నారు. అప్పుడు ఏమైంది అనగా యశోదమ్మ దగ్గర గోపికలందరూ వచ్చి ఒక ఫిర్యాదు చెప్తా ఉన్నారు. అమ్మా మీ పోరాడు మాకు చాలా రోజు తెచ్చిండు, మా పాలు ఉంతకొచ్చిండు, పెరుగు ఉంతకొచ్చిండు, తలుపులు పెట్టినా వస్తున్నాడు, ఎట్లా చేస్తాడో, ఏం మంత్రం ఉన్నదో, ఏం మాయ ఉన్నదో, తలుపులు పెట్టినా బేడెం పెట్టినా మొత్తం తినేస్తున్నాడు. పోర్లకు అంతా జమ చేసుకున్నాడు. 100-150 పోర్లు 250 250 పోర్లు వచ్చి పోరున్నారు. అంతా మా ఇల్లంతా ఖాళీ చేస్తున్నారు. అన్న తర్వాత కృష్ణునికి అనగా వేసేద్దాం అంటది కదా, కృష్ణ ఊళ్ళో ఉండే ఏమన్నా రోజా చేస్తున్నావు, వా ఇంట్లో దొంగతనం చేస్తున్నావు, ఆవులు మేపునికి పో. ఉదయాదాయి రానా సంగీ घेऊनी గోదన. అరే కృష్ణ రేపు ఆవులు ఇవ్వడానికి ఓ, ఆవులు ఇవ్వడానికి అడిగు అన్న తర్వాత భగవంతుడు ఏం చేయాలండి, ఆవులు ఇవ్వడానికి వస్తూ ఉన్నారు. ఆవులు ఎన్ని ఉండే నందరాజు దగ్గర అంటే ఆవులు ఎన్ని ఉండే అంటే 9 లక్షల ఆవులు వాళ్ళ ఇంట్లో ఉండే. ఎన్ని ఆవులు? 9 లక్షలు. ఇప్పుడు 9 లక్షల ఆవులు తాలూకాలో కూడా దొరికాయి. ఒక తాలూకాలో కూడా 9 లక్షల ఆవు లేవు. ఒక నందరాజు ఇంటిలో కూడా 9 లక్షల ఆవులు ఉండే. మీ तुझा मी एकुलता एक गाई राखी तो 9 लाख गाई राखो निज जली नक मला जीव घाल यशोदे घराकडे चाल मला जीव घाल. యవ్వా నేను ఆవులు మేపుతున్నా, 9 లక్షల ఆవులు మేపుతున్నా, నాకు భోజనం పెట్టు. విడాల 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 విడాల. ఆవులు మేపడానికి భగవంతుడు పోతా ఉన్నాడు. గోపాలకృష్ణ పరమాత్ముడు గోపాలకులందరూ కూడా చెప్పాడు కదా, ఆవులు మేపడానికి పోయడానికి ఆ పూర్లకందరూ కూడా మురళి వాయించబట్టిన మురళి. అదరిదరుని వేణుబాయిగా అదరిదరుని వేణుబాయిగా నేను వదిలకొని నేను వాయిగా నేను వదిలకొని నేను వాయిగా. నేను వదిలకొని నేను వదిలకొని దేవుని జాతు అదరిధరుని వేణుబాయిగా वेणू वाजविला कोणी नेणू बाई ग ప్రతకాళి తోనమాళి घेऊन जातो धेनु బాయి ग. పొద్దున ఉదయం లేవగానే ఆవును ఇవ్వడానికి భగవంతుడు పోతా ఉన్నాడు. ఆ కృష్ణ పరమాత్మను ఆవును ఇవ్వడానికి పోయేటప్పుడు ఏమనగా గోపాలకులు ఎమ్మడి తీసుకొని పోతా ఉన్నాడు. ఆ యొక్క గోపాలకులు అందరూ కూడా ఆ గోవును మేపడానికి అడవికి పడేది పోయారు. అక్కడ ఆవులు మేపుకుంటూ వాళ్ళు ఆట ఆడుతూ ఉన్నారు. ఇప్పుడు ఆవులు లేవు, ఇప్పుడు ఆవులు లేవు, ఆటలు ఉన్నాయి. కానీ అప్పటి ఆటలు లేకుండా ఇప్పటి ఆటలు ఏమున్నాయి అంటే ఇప్పటి ఆటలు ఎట్టున్నాయి అంటే వేలుకు వ్యాయామం అవుతుంది, మెమొరీ ఏమంటారు మైండ్కు రోగం వస్తుంది. ఇప్పటి ఆటలు ఎట్టున్నాయి వేలుకు వ్యాయామం అవుతుంది, ఇట్లా 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 ఏలుకు వ్యాయామం అవుతుంది, కానీ మైండ్కు
బీమార్ అవుతాయి. ఇసుంటి ఆటలు ఉండే అప్పటి ఆటలు ఎట్లుండే అంటే మొత్తం శరీరానికి వ్యాయామం అవుతుండే. ఎట్లా ఆటలు ఆడేవారు? హమ మరి పోరా హమ 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 మరి పోరా హమ 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 మరి हमारे पर हमारे पर భగవంతుడు గోపాలకు తీసుకొని ఆవులు మెప్పడానికి పోయి యమునా నది ఒడ్డు పైన ఆటలు ఆడుతూ ఉన్నారు. ఆటలు ఎలాంటి ఆటలు అనగా ఆ ఆటలు ఎట్లుండే అనగా శరీరం ఆరోగ్యంగా ఉండేటువంటి ఆటలు. ఆ ఆటల వల్ల శరీరం వ్యాయామవుతుండే. ఆ అంటే ఏమవుతుంది? ఈ హార్ట్కు ఏమైందో హార్ట్ సర్వీసింగ్ అవుతుంది. బండికి సర్వీసింగ్ చేసినట్టు అంటే ఊపిరిని పట్టి ఈడవడం హార్ట్కు సర్వీసింగ్ అవుతుంది. దీనికి సైన్స్ ప్రకారంగా కూడా పెద్ద అర్థం ఉన్నది, పెద్ద లాభం ఉన్నది. అలాంటి ఆటలు ఇప్పటి ఆటలు ఎట్లున్నాయి? ఇప్పటి ఆటలు మాత్రం చెప్పడానికి రాదు. చిన్న పిల్లలు అంతా ఏమో ఆట ఆడి ఎక్కడ పోతున్నారు. ఈ ఆటలు అవి మేము ఆ పెద్ద ఫోన్ స్మార్ట్ ఫోన్ అంటారు మరి, పెద్ద ఫోన్ స్మార్ట్ ఫోన్లో ఆడి ఏం చేస్తున్నాండి వాళ్ళ మైండ్ పని చేయకుండా పోతుంది. కాబట్టి దయచేసి తల్లులకు తండ్రులకు దండం పెట్టి కాళ్ళు మొక్కి చెప్పడం జరిగింది. పిల్లలకు పెద్ద ఫోన్ అస్సలు అవసరం లేదు. ఎవరికి అవసరం ఉందో వాళ్ళే పెద్ద ఫోన్ వాడాలి. చిన్న పిల్లలకు మనం భవిష్యత్తు పాడు చేయాలంటే పెద్ద ఫోన్ వాళ్ళకి ఇవ్వాలి. కొంతమంది ఇక్కడ ప్రాంతం బాగుంది అనుకుంటా, నేను ఇక్కడ ప్రాంతంలో పడి అంత మంచిగా ఉన్నారు, పిల్లలు తల్లులు మంచిగా ఉన్నారు. కానీ మా ప్రాంతంలో పడి ఎట్లుందంటే పడిలా ఏం చేయాలి? మా పోరాడు పొద్దుగాల బిస్కెట్ తినడు, ఫోన్ వేసి చూస్తేనే బిస్కెట్ తింటాడు, లేకుంటే ఫోన్ చూసుకుంటూ పంటాడు. ఇట్లా అలవాటు అయిపోయింది. పెద్ద ఫోన్ ఒక ప్రాబ్లం ఏంటంటే మైండ్ మీద ఎఫెక్ట్ అవుతుంది. ఈ విధంగా ఏమైతుందో మెమరీ ఏమంటారు బ్రెయిన్ ఖరాబ్ అయిపోతుంది. అందుకొరకు వాళ్ళ యొక్క భవిష్యత్తు బాగుండా అంటే పెద్ద ఫోన్ దయచేసి ఇవ్వకూడదు. విడాలా హమమ అనే ఆటలు, హుతుతు అనే ఆటలు ఉండే. హుతుతు ఆట ఆడుతున్నాడు. హుతుతు ఆట హమమ ఆట ఆడుకుంటూ ಹೊತ್ತು ಕೇಳಕಾನು ಬಾ ಹಮ ಮಗಾಲಿತು ಕಾನು ಬಾ ಹಮ ಮಗಾಲಿತು ಹೊತ್ತು ಕೇಳಕಾನು ಬಾ ಹಮ ಮಗಾಲಿತು ಕಾನು ಬಾ ಹಮ ಮಗಾಲಿತು ಮಗಾಲಿ ನಂದಾಗರೆ ಗೌಳಿ ಗೋಪಾಲನಾಥಿ ಗದರಿ ಅಮ ಮಗಾಲಿತು ಕೆಳಕಾನೋಬಾ ತಾನುಬಾ ಕೆಳಕಾನೋಬಾ హమమా హుతుతు ఆటలాడేది. ఆట ఆడకుండా పిల్లలంటే కదా కృష్ణ ఖాందీ భార పోటీ సుఖ పోటీ భుక ఖాందీ భార పోటీ భుక కాయి ఖేళాయాచే సుఖ. బాగా ఆకలైంది కృష్ణ, ఇక ఆట బంద్ చేయి
ఆట బంద్ చేయి మాకు ఆకలి చాలా అయిపోయింది, మేము ఆ అన్నం తిందాం, సద్దిల్లు కట్టుకొని తెచ్చినాం కాబట్టి దేవుడా పరమాత్ముడు అందరి మాట విన్నాడు, ఆట బంద్ చేసుకున్నాడు. అందరి సద్దులు రండి, అందరు సద్దులు తీసుకురండి. అందరు సద్దులు తెచ్చిరంట. అందరు సద్దులు తెచ్చినాక ఒక పోరడు, ఈయనకు చాలా ఇష్టం ఆ కథ. ఆ ఒక పోరడనే కదా అందరు వేసిరా, అందరూ ఒకడన్నా కానీ దేవులేదు అని ఏంటికిరా మా యవ్వన కట్టి లేదు లేకుండే రాదు కానీ తీసుకురాబో ఎక్కడ వాడు పాగల ఏం లేక ఇడి దొరుకుతుంది, ఏమని ఇస్తేనే దొరుకుతుందని. అప్పుడు ఆ పూరడనే కదా అప్ప చాలా పూలలు ఉండే, చపాతీలు ఉండే, పూరీలు ఉండే, అప్పడాలు ఉండే, బుగుడాలు ఉండే, ఏమేమో రకరకాల అందరు కలిపినే ఉండే. నాకు కూడా ఇంత దొరుకుతుండే కానీ నేను ఏమైనా గింత తెస్తే కూడా దొరుకుతుండే. గింత తెస్తే గింత దొరుకుతుంది, యాడ ఈడ అంటే చేనుల ఇత్తనాలు తోడేం పెడితే పుట్లు కింటల్ పంట పడుతుంది. అట్లా ధర్మ కార్యంలో కొంత ఖర్చు చేస్తే గింత దొరుకుతుంది. అప్పుడు దేవుడు అనే తేపా అన్న తర్వాత ఆ పొరడు పోవటే కదా పోటీ పెట్టడం అందరి సద్దులు ఒక్కదే కలిపి పెట్టేదే ఉన్నది. వీడు అందరు కల్పంగానే కదా పోరదేపో అనగానే ఆ పోరడు కదే కదా డిగ్ 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 రెండు కాలుతో పోటీ ఒక కాలుతో కాదు, రెండు కాలుతో డిగ్ 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 వాడు కడడడడడడడా ఇంటికి పోగానే ఏమైనా అనగా ఆ తల్లి ఏమి చేసినది మధ్యాహ్నం 1 గంట అవుతుంది, ఇంకా వంటనే చేయలేదంట ఆమె ఎట్లా నిద్ర ఉండినా ఏం పాడు నిద్ర ప్రాబ్లం. మస్కులు వేస్తే అన్ని వంటలు అవుతాయి కానీ ఆమె నాయం. ఒకడు నాసుంటాడు, ఆమె నిద్ర కంటే ఇంకొకడు చాలా గమ్మతున్నాడు. ఎటుండండి వాడు సోమవారం పడినంటే బుధవారం లేచిండటాడు. ఆమె జరిగా పొద్దుగాల 8 గంటల దాకా పండు ఉండొచ్చు. ఒకడు నిద్ర ఉన్నాడు, సోమవారం అనుకొని బుధవారం లేచాడట. ఏం రా పేపర్ మంగళవారం రాసేది బుధవారం రాసిండు అంటే బుధవారం మంగళవారం నేను ఏవల్ లేదు, మంగళవారం పేపర్ ఆడికి రాస్తాను. అట్లా ఆవిడ ఏం చేసిందంటే ఇంటికి పోయాడు, వంట ఏమి కాలేదు. వంట ఏం తయారు కాలేదు. అక్కడిక్కడ చూసిన తర్వాత వంట లేదు, వంట ఏం తయారు లేదు. పిల్లగాడనే కదా వాళ్ళందరూ కూడా సద్దిలో అందరు తెచ్చారు, నాకు తెమ్మన్నాడు కృష్ణుడు. అయితే నేను ఏమైనా తీసుకొని పోదాం అనుకున్నా. అక్కడిక్కడ చూడగానే ఏమి లేదు. చల్ల కుండలో ఉండే ఆ చల్లనే కొండపోదాం. వానికి ఆత్రంలా చల్ల కుండలు ఉన్నటువంటి చల్ల కొండపోవడానికి ముంత దొరకలేదు, గురికి దొరకలేదు, ఏం దొరకలేదు, గిలాస్ దొరకలేదు. ఏం చేసిండు ఏం చేయాలని ఆడు చనిపోతే ఏం చేయాలి అని ఆ చల్ల కుండకి ఇట్లా అంచిండు. అయితే నోట్లో వేసుకున్నాడు. చల్ల నోట్లో పట్టుకుని అయితే పని పట్టుకొని ఆ యొక్క చల్లెత్తుకొని మళ్ళీ డిగి 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 పోటీని పోగానే అనగా అందరూ సద్దిలో ఒకదే కలిపింది కృష్ణ పరమాత్ముడు. అందరికీ ప్రసాదం పంచాలి కదా. ఒకడన పట్టిన ఆ రాడు ఇప్పుడు మాకు ఆగలని పెట్టాయి మాకు అనమాట. లేదు రావాడు రాని ఇంటికి పోయాడు. ఒకడు చెట్టు ఎక్కిండట. చెట్టు ఎక్కి ఆడు వస్తున్నామో చూడు, చెట్టు ఎక్కి చూస్తే వాడు అనబట్టినాడ. వాడు ఇప్పుడు ఇంటికాడికే వెళ్తారు. వాటిని దగ్గరికి అచ్చనంగానే వీడనే కదా అచ్చగాన్ని 2 చేతులు ఊపుకుంటారా వాటిని. వాడు ఏం దిక్కచ్చిండని వాడు తేవట్టిండా వట్టిగా వస్తున్నాడా? తేవట్టింది కదా. మంది ఏమంటున్నారు, మంది ఏమన్నా అంటారు. మనం ఏమన్నది ఆయనకు తెలియాలంతే. మంది ఏమంటే ఏమి కాదు, ఆయన కృష్ణుడే కదా. వాడు 2 చేతులు ఊపుకుంటూ వచ్చినా కానీ వాడు తీసుకురావట్టినని కృష్ణుడు అంటాడు. లేదు దేవుడా కృష్ణ వాడు ఏం దెక్కొచ్చిండో ఊపుకుంటూ రావటి చేతులు అంటే అక్కడ ఉన్నటువంటి మంది పిల్లలందరూ కూడా ఏం తేలేదు, ఏం దెక్కొచ్చిందంటారు. కృష్ణుడు అంట కదా తేవట్టిండు అని 100 మంది అన్నా కానీ అది అబద్ధం ఉన్నది, దేవుడు అన్నది నిజం ఉన్నది. ఆ భగవంతుడు ఆ అంతట్లో కూడా వచ్చింది. తెచ్చినటువంటి వస్తువు ఏమున్నది, మనకి ఎరుకున్నది, కృష్ణునికి ఎరుకున్నది. ఆ పూరలో తెలియదు, ఎడ తెచ్చిండు అనగానే పూరుడనే కదా. ఏమరా సద్ది తెచ్చినావా, ఏమన్నా తెచ్చినావా? తెచ్చినా అనాలన్నా ఆయనతో చల్లిపోతుంది. తెచ్చిన అనాలే మాట్లాడితే నోట్లో ఉన్న చల్ల చల్లిపోతుంది. భగవంతుడు అని ఏమరా తెచ్చినావా లేదా వాడనే ఉమ్మని